పని చేస్తుంటాం కదా, ఎక్కడన్నా రాళ్ళు కానీ ఏదన్నా రాయి కింద చేయబడి ఏదన్నా రాళ్ళ కింద, ఆ తర్వాత ఇంకా ఏదన్నా కట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేస్లో రక్తం ఎక్కువ పోకుండా ఆ ప్లేస్లో గట్టిగా నొక్కి పట్టుకోవాలి. చేతులు ఇట్లా ఆ ప్లేస్ ఏం చేయాలంటే ఇట్లా నొక్కి పట్టుకొని ఇప్పుడు చేయి తగిలింది అనుకోండి, ఇట్లా పైన నొక్కి ఇట్లా పైన పట్టుకోవాలి. కింద ఇట్లా వదిలేసినాం అనుకో బ్లీడింగ్ ఆగదు, వెళ్ళిపోతుంది. పైన ఇట్లా పట్టుకొని గట్టిగా నొక్కి పట్టుకొని చేతులు పైకి ఎత్తుకోవాలి, పైకి ఎత్తాలి. ఆ తర్వాత ఇంకా మీకు ఏమన్నా ఇచ్చింటారు కదా, బ్యాండేజ్ కాటన్ ఇచ్చింటాం కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చింటాం మీకు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మేము ఆ టైంలో ఉన్నామనుకోండి, నార్మల్ సైడ్తో ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత బెటాడిన్ ఇచ్చింటాం, సొల్యూషన్ ఇచ్చింటాం, కానీ కొద్దిగా అప్లై చేసేసి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు డస్ట్ అంతా ఉంటుంది. ఆ డస్ట్ ఉండే దానివల్ల మనకి ఏమవుతుందంటే అది చీమ్ పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏం చేస్తాం, నా బాటిల్ ఇచ్చింటాం కదా, బాటిల్ ఇచ్చింటాం, ఆ బాటిల్తో క్లీన్ చేసేసుకొని ఆ ప్లేస్లో కొంచెం బెటాడిన్ వేసేసి క్లీన్ చేసేసి కాటన్ పెట్టి ఫస్ట్ బ్యాండేజ్ వేయాలి. కొంచెం ఒక లేయరు బ్యాండేజ్ దానిపైన కాటన్ పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం కాటన్ పెట్టినామనుకో దాంట్లో అంతా